కొంతకాలం ప్రేమలో ఉండి ఆ తర్వాత అది వర్కౌట్ కాక పెళ్లి వరకు రాకపోవటంతో పెళ్లి గురించి అసలు ఆలోచన చేయటం లేదు హీరోయిన్లు. అందుకే 40లు దాటుతున్నా అసలు ఆ ఆలోచనే లేదంటున్నారు. లాస్ట్ ఇయర్ వరకు విజయ్ వర్మతో చట్టాపట్టాలేసుకుని తిరిగిన తమన్నా ఇప్పుడు సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తుంది. విజయ్ వర్మతో 2 ఏళ్ల నుంచి ఉన్న తన లవ్లీ రిలేషన్ ని ఫ్రెండ్లీ రిలేషన్ గా షిఫ్ట్ చేసేసి ప్రస్తుతానికి సింగిల్ స్టేటస్ ను మెయింటైన్ చేస్తుంది తమన్నా. ఇప్పుడప్పుడే ప్రేమ పెళ్లి గురించి ఆలోచించనని కూడా చెబుతోంది 36 ఏళ్ల తమన్నా. సౌత్ టు నార్త్ వరుసపెట్టి సినిమాలు చేస్తున్న 35 ఏళ్ల పూజా హెగ్డే కూడా ఇప్పటి వరకు తన లవ్ రిలేషన్షిప్ స్టేటస్ మీద ఎలాంటి కామెంట్స్ చేయట్లేదు. అసలు ఎవరినైనా ప్రేమిస్తోందా, డేటింగ్ లో ఉందా, లేకపోతే పెళ్లి చేసుకునే ఆలోచనలోనే లేదా అనే విషయాలపై పెద్దగా ఎప్పుడూ రివీల్ చేయలేదు పూజ. అయితే కెరీర్ కొంచెం డౌన్ ఫాల్లో ఉండటంతో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోతుందని ఫిక్స్ అయ్యారు జనాలు. కానీ అందరి నోళ్లు మూయిస్తూ సౌత్ నార్త్ సినిమాలతో మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతోంది పూజా హెగ్డే. 33 ఏళ్ల సాయి పల్లవి కూడా అంతే. ఒకవైపు డాక్టర్గా, మరోవైపు యాక్టర్గా ఫుల్ బిజీగా ఉంది సాయి పల్లవి. అందుకే పెళ్లి వైపు ఆలోచన కూడా లేదని తెలుస్తోంది. ఆ మధ్య సాయి పల్లవి పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్స్ వచ్చినా అవన్నీ నిజం కాదని తేల్చేసింది. లాస్ట్ ఇయర్ చెల్లి పెళ్లి చేసిన సాయి పల్లవి పెళ్లి చేసుకోబోయేది ఎప్పుడో అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మృణాల్ ఠాకూర్ కూడా అంతే. పెళ్లి చేసుకునే ఆలోచన ఉన్నా ఇప్పుడు అంత ఖాళీగా లేను అంటోంది 33 ఏళ్ల మృణాల్ ఠాకూర్. కెరీర్లో సాధించాల్సింది చాలా ఉందని చెబుతోంది. అంతేకాదు, రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ గురించి రివీల్ చేసింది. తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చాలా ఇన్సెక్యూర్ గా ఉండేవాడని, ఇద్దరికీ సెట్ అవ్వలేదని, దాంతో బ్రేకప్ చేసుకున్నట్టు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పింది మృణాల్. ఇక ఇండస్ట్రీలో దాదాపు 10 ఏళ్ల నుంచి ఉన్న 30 ఏళ్ల అనుపమ పరమేశ్వరన్, నివేదా థామస్ ఇద్దరు కూడా పెళ్లి, డేటింగ్ విషయాలపై సైలెంట్ గానే ఉన్నారు. అయితే అనుపమ మాత్రం స్టార్ హీరో విక్రమ్ కొడుకు ధ్రువ్తో డేటింగ్ లో ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వస్తున్నాయి. మరి వీటిలో ఎంత నిజముందో అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు తెలియదు.